ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 6వ వచనంలో చివరి భాగం చాలు. మార్గము దూరమైనందున వాడు ఆ నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావగొట్టకుండానట్లు నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దానిందు జొచ్చి బ్రతుకును. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మీకు లోగడ ఆశ్రయపురము అనే వాక్యం ద్వారా ఈ సత్యాన్ని మీకు గతంలో ప్రకటించడం జరిగింది. అయినను మన వరుస పాఠములో భాగంగా, ధ్యానంలో భాగంగా ఒక మాట మనము ధ్యానం చేద్దాం. ఏమని వాక్యం చెప్తుందంటే, వాడు 100% చావవలసిన పాపం చేసిన నరహంతకుడు. వాడు ఒకని చంపేశాడు, వాడి వల్ల ఒక ప్రాణం పోయింది. ఆ నష్టం జరిగిన కుటుంబం నుంచి ఒకడు ప్రతీకారంతో, కంటికి కన్ను పంటుకు పన్ను సిద్ధాంతం కదా, వాని ప్రాణం తీయడానికి కత్తితో తరుముతున్నాడు. వాడు చంపబడటం న్యాయమే ఆ రూల్ ప్రకారం. ఇక వాడు బ్రతికి బట్టగట్టే పరిస్థితులు లేవు. అలా తరంబడుతూ ఉన్న స్థితిలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించినటువంటి భూభాగాల్లో, ప్రాంతాలలో కొన్ని ఆశ్రయపురములు అని ఏర్పాటు చేశారు. 100% నేను చంపబడుటకు తగిన పాపినే అయితే కూడా, నన్ను చంపితే అది న్యాయమే అయితే కూడా, నేను చంపబడటమే న్యాయ విధి అయితే కూడా, నేను కానీ పరిగెత్తి ఒకవేళ ఆ ఆశ్రయపురములో జ్వరబడితే ఇక నన్ను ముట్టుకోకూడదు. హోరి పాపాత్ముడా, పాపిష్టివాడా, పోయి అందులో పడ్డ బతికిపోయేవారు, బయటకు చంపేస్తాను నిన్ను అని ఒకవేళ వాడు బయట కాపు కాయవచ్చు, వీడు మళ్ళీ బయటకు తీసి పారేద్దామని. అందుచేత నేను మీకు చేసే మనం ఏంటంటే, మనము పాపులమైనందున చేసిన పాపాన్ని బట్టి దాని పర్యవసానంగా మరణం కానీ, నరకం కానీ, శాపం కానీ, రోగం కానీ, కీడు కానీ, నష్టం కానీ మన మీదకి రావటం న్యాయమే అయిన పరిస్థితులలో కూడా ఒకవేళ పారిపోయి బ్రతుకును ఉద్దేశించి ఆ చావు నుండి, కీడు నుండి తప్పించుకోరిన వారైతే, నేను చేసింది పొరపాటే, నేను పాపినే, నాకు ఈ శిక్ష రావటం న్యాయమే, అయినా నాకు బ్రతకాలని ఆశ ఉందయ్యా, ఇక మీదట నేను బుద్ధిగా, క్రమంగా, న్యాయంగా బ్రతుకుతాను, నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, క్షమాభిక్ష పెట్టండి, బ్రతికించండి అనే ప్రార్థన ఒకవేళ ఎవరికైనా ఉంటే, వాళ్ళు పరిగెత్తి ఈ ఆశ్రయపురములో జొచ్చితే వాడు బ్రతుకుతాడంట. అంటే చంపబడవలసిన వాడు, న్యాయ ప్రకారము శిక్ష పొందవలసిన వాడు, ఆ శిక్ష మరణము తనను తరుముతూ ఉండగా ఒకవేళ కాని వాడు పోయి ఈ ఆశ్రయపురములో జ్వరబడితే, చంపబడవలసిన వాడు చంపే అవకాశాలు ఉండి తరుముతున్నవాడు అయిపోవటమే. పాత నిబంధన కాలంలో ప్రభు ఏది చేసినా ఒక సాదృశ్య రూపంగా జరగబోతున్న అసలు నెరవేర్పుకు సూచనగా ప్రభు చేశారని మనం ఎరుగుదాం. మరి ఏంటా సాదృశ్యం అంటే, ఆ ఆశ్రయపురము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. దేవుణ్ణి ఒక నివాసంగా మనము చెప్పొచ్చా? అలాగే చెప్పాలి.
ఎందుకంటే 90వ కీర్తనలు ఏమన్నాడు? ప్రభువా, తరతరముల నుండి అనగా పర్వతములు భూమి ఏది పుట్టక ముందు నుండి మా నివాస స్థలము నీవే. నీయందే మేము ఉనికిని చలనమును కలిగి ఉన్నామని అపోస్తుల కార్యములో పౌలు ప్రసంగం చేస్తాడు. ప్రభువునందే బ్రతుకుతున్నాం, ప్రభువునందే ఉనికిని చలనాన్ని కలిగి. మన చిరునామా యేసు ప్రభువే, మన అడ్రస్ యేసు ప్రభువే. ప్రభువులో ఆ ప్రభువు నుండి దూరమై తొలగిపోయి లోకంలోకి వెళ్ళిపోయి పాపంలోకి వెళ్ళిపోయి ఎన్నో కీడులు, శాపాలు, నష్టాలు తెచ్చుకున్నాం. ప్రభువుకు దూరమై ప్రభువులోంచి బయటకు వచ్చి బయట తిరిగి ఈ శాపాన్ని, మరణాన్ని, పాపాన్ని మూటగట్టుకున్న దరిమిలా భయంకరంగా తరంబడుతున్న పరిస్థితుల్లో మరొక దిక్కు లేక మళ్ళీ యేసయ్యా అనే ఆశ్రయపురంలో మనం ప్రవేశించాం. 100% పాపులమే అయితే కూడా, శిక్ష విధింపబడవలసిన వారమే అయితే కూడా, ఈ తరుముబడి యేసు అనే ఆశ్రయములోకి వచ్చినందున బ్రతికిపోవటమే. కనుక యేసుక్రీస్తు ప్రభు ఒక ఆశ్రయపురం అనేది ఎంత నిజమో, యేసు ప్రభువులో ఉంటేనే ఆశ్రయం అనేది కూడా అంతే నిజం కదా. నువ్వు డబ్బును బట్టో, అవసరాన్ని బట్టో, సిగ్గుమాలి ఎలక్షన్స్లో కొంతమంది అక్రమంగా పంచిపెట్టి డబ్బు కాసిపడో, జూదానికి అలవాటు పడో, మద్యపానికి అలవాటు పడో, అక్రమ సంబంధానికి అలవాటు పడో, అవన్నీ ప్రభువులో సాధ్యం కాదు. కనుక ఆ సంతోషాల కోసం నువ్వు ప్రభువులోంచి బయటకు వస్తే ఇంకా నీకు భద్రత ఏముంటుంది? అందులో ఉన్నంతసేపే కదా. చాలామంది మేము ప్రభువుని నమ్ముతున్నాము కానీ మాకు ఈ శ్రమ ఎందుకంటే, ప్రభువును నమ్ముతున్నావు కానీ ప్రభువులో ఉన్నావా? బయటకు వచ్చేసావా? ఆ క్షణానికి అందులో జ్వరబట్టం మళ్ళీ పెట్టి తిరగటం. సంసోను ఏతాము బండ సందులో నివసించెను. మరి నివాసం అదే గనకైతే నీకు ప్రాబ్లం ఎందుకు ఉంటుంది? దాన్ని వదిలేసి మరి తిమ్నాతులో అడ్డదారి దొక్కితే, గాజాలో వేరే కొంపలో జ్వరబడితే దరిద్రం ఉంటుంది. బండ సందులో నివసించినంత కాలం నీ బలం ఎంత బీభత్సంగా ఉండింది. సంఖ్యలో దారపోగులకు తెంపేశావు. పట్టణపు ప్రాకారపు అడ్డగడియలను ఓడబీకి అవతల పారేసావు. సింహాన్నే చంపేశావు. ఎందుకు బలకింత వచ్చింది? ఇప్పుడు ఎందుకు బలం కోల్పోయి, ఎందుకు శత్రువు చేతి దొరికిపోయావు? నీ అడ్రస్ మార్చి కదా. అందుకనే తమ ప్రధానత్వమును కోల్పోయిన దేవదూతలట తమ నివాస స్థలమును విడిచినందుకు దెబ్బతిన్నారని రాశాడు. నీ నివాస స్థలం ఏంటి? నీ అడ్రస్ ఏంటి? ఎప్పుడైనా ఆపద వస్తే, కష్టం వస్తే ప్రభు దగ్గరికి పరిగెత్తుకు వస్తావా? సురక్షితముగా ఉన్నట్లు ప్రభువులోనే ఉంటావా? ప్రభు అంటే వాక్యం కదా, ప్రభు అంటే సత్యం కదా, ప్రభు అంటే జీవం కదా. మరి ప్రభువులో ఉండడం అంటే ఏంటి? సత్యంలో ఉండడం. మరి అబద్ధాలు బతుకు ఉండకూడదు. వాక్యంలో ఉండడం, వాక్య వ్యతిరేకతలు ఉండకూడదు. జీవంలో ఉండడం, నిర్జీవ క్రియలు చేయకూడదు. నువ్వు బయటకు వచ్చేసి ఇవన్నీ చేసేసి నీ మీదే ఆశ పెట్టుకున్నా, నమ్మకం పెట్టుకున్నాను కాపాడు ప్రభు అంటే, నువ్వు ఆయనలో ఉండి ఎందుకు కాపాడ్డావు? నువ్వు బయటకు పోతే ఎట్లుంటుంది కాపుదల? నీ వ్యక్తిగత పాపాన్ని బట్టి, నువ్వు చేసిన పొరపాట్లను బట్టి నీ మీద విధించబడ్డ మరణ దండన, నీ మీదకి తీర్పు, నీ మీదకి శిక్ష, నీ మీదకి రోగం, శాపం, బాధ, భయం, 100% నీ జీవితాన్ని నాశనం చేయడానికి, ఖతం చేయడానికి నిన్ను తరుముతుంటే, నిర్భీతిగా నువ్వు ఎవరివైనా, ఏ గోత్రమైన, కులమైన, దేశమైన యేసయ్యా అనే ఆశ్రయములో జ్వరబడవచ్చు. ఆయనలో వచ్చితే నువ్వు బ్రతికిపోతావు, అందులో డౌట్ లేదు. మళ్ళీ బయటకు పోతే సంబంధం లేదు. అది తరమబడుతున్నావా? శ్రమల చేత, బాధల చేత, రోగాల చేత, అప్పుల చేత, శాపం చేత, అవమానాల చేత, యేసు ప్రభువులోకి రా, నువ్వు బ్రతుకుతావు. 100% చచ్చిపోవలసిన వ్యక్తే సురక్షితముగా బ్రతికి ఒక ఏర్పాటు యేసు ప్రభువులో ఉంది. నీ పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి, పారంపర్యాన్ని బట్టి నీకు మరణం రావాలి,
శాపం రావాలి, అవమానం రావాలి. కానీ నువ్వు యేసుక్రీస్తు అనే ఆశ్రయపురములో ప్రవేశించవు గనక అవన్నీ ఆగుతాయి, నీకు క్షేమం కలుగుతుంది. రోమాపత్రిక 6:23 చదవండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చూసారా, పాపము వలన వచ్చు జీతం మరణం. చేసింది పాపం గనక, ఉన్నది పాపంలో గనక, వచ్చింది పడింది పాపం గనక ఖచ్చితంగా మరణమే రావాల్సింది. నీకు జీతం రావాల్సింది మరణం. కానీ ఆ జీతం ఆపేస్తేనే విలువెల్లాడే పరిస్థితి. దాన్ని ఆపేయటం కాకుండా దానికి ఆపోజిట్లో యేసుక్రీస్తునందు వస్తే కనుక నీకు నిత్య జీవం అనడం ఎంత విచిత్రం. ఆ మరణాన్ని ఆపితేనే సర్లే వదిలేశాను, నీ సావు నువ్వు సావు, ఎట్ట బతుకుతావు బతుకు, నిన్నైతే సంపనం, వదిలేశాను పో అంటేనే బేబత్సం. అసలు ఆ మరణాన్ని ఆపడమే కాకుండా నిత్య జీవం అంట. కొద్ది గొప్ప కాదు, నిత్య జీవం. ఎందుకు ఇచ్చేవాడికి నిత్య జీవం? వాడు మంచోడా, ఆడు పరిశుద్ధుడా, ఆడు ప్రార్థనాపరుడా, నీతిమంతుడా, వాడు మనస్సాక్షి కల్మషం లేదా? ఎందుకు ఇచ్చేవాడికి నిత్య జీవం అంటే ఒకటే పాయింట్, యేసుక్రీస్తులోకి వచ్చాడు. పాపానికి జీతంగా మరణం రావాలి, కానీ వాడు క్రీస్తులోకి వచ్చాడు కనుక నిత్య జీవితమే. ఆ నిత్య జీవం కూడా కొరతలు లేకుండా, ఇబ్బంది లేకుండా సమృద్ధిగా ఉండాలని యోహాను 10:10 దేవుడు మాట్లాడాడు. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేను గొర్రెలకు జీవమున్నది సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అన్నాడు. కనుక లైఫ్ ఇన్ అబండెన్స్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. యోహాను 3:16 కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక తన ద్వితీయ కుమారునిగా పుట్టినమని విశ్వసించు ప్రతివాడు నశింపక ఏం పొందాలి? నిత్య జీవం. ఏదో ఆ క్షణానికి లైఫ్ సపోర్ట్ ఇచ్చి వెంటిలేటర్ మీద పెట్టి బతికించినట్లుగా కాదు కదా, నిత్య జీవం. కనుక ఈ రాత్రి, ఈ పగలు వింటున్న భక్తులందరికీ నా మనవి, నీ పాపానికి, నీ బుద్ధిహీనతకి, నీ పొరపాట్లకి, నీ పనికిమాలిన నిర్ణయాలకి, జయించలేని బలహీనతల వల్ల మూట కట్టుకున్న పాపానికి మరణమే రావాలి, శాపమే రావాలి, శిక్షే రావాలి, కీడే రావాలి, నష్టమే రావాలి. అయినా వాటి నుంచి తరంబడి పారిపోయిన యేసుక్రీస్తులోకి రాగలిగితే ఆయన ఒక ఆశ్రయపురమై నిన్ను బ్రతికిస్తారు. 100% చావవలసిన వాడే సంపూర్ణ జీవనం, సమృద్ధి జీవంతో క్రీస్తులో బ్రతికే అవకాశం ఉంది. కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా ఒక సమృద్ధి జీవం, నిత్య జీవం పొందినట్లుగా నీవు క్రీస్తులోనికి ఆహ్వానించబడుతున్నావు. ఈ కృపా ద్వారం ఇంకా తెరవబడి ఉంది. నువ్వు పరిగెత్తి అందులో ప్రవేశిస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆమేన్. ప్రభువులోకి రావడం నిన్ను బ్రతికిస్తుంది. పాపానికి వచ్చే జీతం మరణమే, కానీ యేసుక్రీస్తులో అయితే నిత్య జీవం. ఏ పాపికి మరణం రావాలో ఆ పాపికే నిత్య జీవం. అంత మాత్రమే కాదు, మీరు నిర్గమ 12లో జ్ఞాపకం చేసుకుంటే సుమారు 22లోకి వెళితే సంహార దూత తిరుగుతున్నాడు. దొరికిన మందుతున్నాడు, చంపేసే ప్రమాదం ఉంది. ఎవడైతే తన గడప కమ్ములకు పస్కా బలి పశువు రక్తాన్ని పూసుకుంటాడో వాడిని ముట్టుకునే అవకాశం లేదు. ఒకవేళ వాడు గుడారం నుంచి బయటకు వస్తే మళ్ళీ ప్రమాదమే. ఇక్కడ ఒక ₹1,00,00,000 లాజిక్ అనేక సంవత్సరాలుగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. వాడు పాపిస్టోడే అయినా ఆ రక్తం వెనకాలకు వస్తే సేఫ్. వాడు నీతిమంతుడైనా బయటకు వస్తే పోతాడు. అంటే వాడు బ్రతుకు చావు దేనిపై ఆధారపడి ఉంది? వాడి స్వనీతిపై కాదు, ఆయన రక్తంపై ఆధారపడి ఉంది. నేను నీచున్నే, దొంగనే, పాపిని అయితే కూడా రక్తం వెనకాలకి వెళ్తే బతికిపోతాను. నేను మంచోడిని అయితే కూడా బయటకు తిప్పిపోతాను. అందుకని ఎప్పుడు అందులో ప్రవేశించి ఉండాలి. ఆయనలో నివాస స్థలాన్ని విడిచిన దూతలకి దిక్కులేదు. కట్టిక చీకటి గల బిలములో నిత్య పాశములతో గాఢాంధకారములో మహాదినమును జరుగు తీర్పు వరకు వారు బంధించబడ్డారు. ఆ నివాసాన్ని వదిలేసావా? సంరక్షణను వదిలేసావా? గుడారాన్ని వదిలేసావా? ప్రభువులోంచి బయటకు వచ్చావా? లోకంలో చూడాలని, తిరగాలని, ఆనందపడాలని ప్రయత్నం చేసావా?
నీ క్షేమం ప్రశ్నార్థకమే, కష్టం. యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ సేఫ్. నువ్వు ఎంతసేపు క్రీస్తులో ఉన్నావా నువ్వు సేఫ్, బయటకు వస్తే సంబంధం లేదు. అలాగే సామెతలు 18:10 కూడా అదే మాట రాశాడు. యెహోవా నామం బలమైనటువంటి దుర్గం, నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. ఆయన రక్తం, ఆయన నామం, ఇవి మనల్ని కాపాడేవి. యేసుక్రీస్తు నామంలో ఉండాలి, యేసుక్రీస్తు రక్తంలో ఉండాలి, మొత్తంగా ప్రభువులో ఉండాలి. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడే సంవత్సరంలాగా బయటకు వచ్చేస్తే కోరి ప్రమాదాన్ని, నష్టాన్ని తెచ్చుకున్నట్టే. అంచేత దేవుని వాక్యాన్ని మంచిగా అంగీకరించే బిడలు ప్రభువునందు 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 ఆనందించమని, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని. ప్రభువునందు ఉంటేనే ఏదైనా. చివరికి ప్రభువునందు మృతి పొంది మృతులు ధన్యులు. జీవించేది ప్రభువునందు, ప్రయాసపడేది ప్రభువునందు, ఆనందించేది ప్రభువునందు, మరణించేది కూడా బయటికి రాకూడదు. ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, ప్రభువునందే 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 ప్రయాస, ప్రభువునందే ఆనందం, ప్రభువునందే జీవితం, చివరికి ప్రభువునందే మరణం. బ్రతుకంతా ప్రభు కోసం బ్రతికి చనిపోయే ఒక్క క్షణం బయటకు వచ్చేస్తే నీకు నిత్యజీవం ఉండదు. నేనేం తీర్పు తీర్చట్లేదు, కానీ ఒక పాస్టర్ గారికి జరిగింది అలా. ఆయనే చేశారో మరి ఆయన బలహీనంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు చేశారో నాకు తెలియదు. చాలా మంచి దైవజనుడు, వ్యక్తిగతంగా నేను ఎరుగుదును. చాలా శ్రమలు వచ్చాయి ఆయనకి. మంచి వయసులో, మంచి దేహపుష్టి, ఆరోగ్యం కలిగిన 45-40 సంవత్సరాల వయసులో ఆయనకి విచిత్రమైన బలహీనతలు వచ్చాయి. సిక్కిపోయాడు మనిషి. చేతబడి చేశారని కొందరు కుటుంబ సభ్యులు నమ్మారు. మేమందరం, లేదు నాన్న నువ్వేం బలహీన పడద్దు, మరణకరమైనదేమి త్రాగితే కూడా నీకే హానిదేం చెప్పాడు. ఎవడో ఎక్కడో ఏదో చెప్తే నీకేమవుతుంది నాన్న అని ఎన్నో రీతులుగా ధైర్యపరిచాం, ప్రార్థనలు చేశాం. కానీ తను బలహీనపడుతూ సిక్కవుతూ వచ్చాడు. చాలా బలహీనమైపోయాడు. భయంకరమైన జ్వరం ఉండి తరచుగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవారు. చివరికి ఒక దినం వారు చనిపోయారు. అత్యంత విషాదకరమైన ఘట్టం. మహా అయితే 45 సంవత్సరాల వయసు, భార్య, 3 కుమారులు, సంఘం, పరిచర్య. చాలా ఘోరమైనటువంటి దుఃఖం. ఆ భూస్థాపనాది కార్యక్రమాల కోసం వెళ్ళాం. మన సహోదర సేవకులు కొందరు ఆ భౌతిక కాయానికి స్నానం చేపించి భూస్థాపన కొరకు సిద్ధపరిచే ప్రయత్నంలో ఉన్నారు. మేమంతా పాటలు పాడుతున్నాం. ఆ స్నానం చేయిస్తున్న వ్యక్తుల్లో ఒక పాస్టర్ గారు అన్నా అని పెద్దగా పిలిచాడు. పరిగెత్తుకుని దగ్గరికి వెళ్తే ఏమైంది బాబు అంటే, అని ఆ పాస్టర్ గారి నడుముకన్నీ తాయిత్తులు ఉన్నాయన్న. యువర్ షాక్డ్. పాస్టర్ గారి నడుముకి, మొలతాడికి తాయిత్తులు ఉన్నాయట. ఇదేంటిది? ఆయన కొడుకులు ఉన్నారు, భార్య ఉంది. మేము షాక్ తిన్నట్టుగా చూస్తుంటే, అవునయ్యా ఎట్లయినా బతికించుకోవాలని కట్టామయ్యా. ఒక దైవజనుడి మరణం మా గుండెనప్పటికే పిండి చేస్తే ప్రభువునందు నిద్రించాడని చెప్పడానికి ధైర్యం చాలని పరిస్థితి. నేనేం మైకిలో చెప్పను వాక్యం. నా వరకైతే ప్రభు నుంచి బయటకు వచ్చేసాడేమో అనిపించింది, ప్రభునందు లేడేమో అనిపించింది. యాకోబులో ఏ మంత్రము లేదని వాక్యం చెబుతుంది. ఉండకూడదు. సంఖ్య 23:21 ప్రకారం ఏ మంత్రం ఉండకూడదు, శకునము చూడకూడదు. నేనేం చెప్పను? చనిపోయిన వ్యక్తి ప్రభులోంచి బయటకు వచ్చి చనిపోయాడు. ప్రభునందు ముద్రించలేదు కాబట్టి నరకం అని చెప్పనా? అతనికి తెలియకుండా అపస్మార స్థితిలో మరణపడకలో ఉండగా వీళ్ళు కట్టారు కాబట్టి దోషం వేలది కానీ అయింది కాదని చెప్పనా? నాకు మెంటలు వచ్చింది. ఏం వాక్య పరిచయం చేయాలో చేతగాని పరిస్థితి అయిపోయింది నాకు. నోట మాట పెగలక ఒక విధమైన షాక్లోకి వెళ్ళిపోయి ఇతర సేవకులకి ఆ పరిచయం అప్పగించి మౌనంగా కూర్చుని పోయాను నేను. అక్కడ సంఘం అందరూ జఫనేగర్ కాసేపైన వాక్యం చెప్పాలంటే
నాకు బాగోలేదు అని చెప్పేసి నేను ఒక మాట చెప్పి కూర్చుండిపోయాను. ప్రభునందు నిద్రించిన ఒక దైవజనం నేను సిగ్గుపరచాలని నేను మాట్లాడటం లేదు, దయతో అపార్థం చేసుకోకండి. మనకున్న ఉపదేశం దేవుని వాక్యం, ప్రభునందే మనం చచ్చిపోవాలి, ప్రభులో జీవించాలి, ప్రభులోనే ఆనందించాలి, ప్రభులోనే ప్రయాసపడాలి, ప్రభులోనే. ఇప్పుడు నువ్వు బయటకు వస్తున్నట్టు కదా ఇలా చేస్తే. ఇప్పుడు జబ్బు తగ్గపోతే మాత్రం చావు రాదా? అసలు క్రైస్తవుడు చావుకి సిద్ధపడాలా వద్దనాలా? కాబట్టి ప్రభువే మన ఆశ్రయపురం, అందులో చొచ్చితే ఆయనలో ప్రవేశిస్తే బ్రతుకుతాం అని చెప్పేసి మళ్ళీ బయటికి రాకూడదు. బ్రతికినంతకాలం అందులోనే. యేసు క్రీస్తులో ఉంటే నిత్య జీవం, ఆయన నామంలో ఉండాలి, ఆయన రక్తంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రభువే మన ఆశ్రయపురం, దేవునికి స్తోత్రం. అలాగే ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందో చూడండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితో సందర్భం మీకు తెలుసు కదా. యాకోబు కుమారులు పెద్ద వస్తాదుల్లాగా ఊళ్ళోకి వెళ్ళి తగు పెట్టుకొచ్చి మొత్తం అందరిని సాగుకొట్టించారు. వీళ్ళు వచ్చింది ఊరు బయట బతుకుతున్నారు, గుడి చేసుకు బతుకుతున్నారు, యాత్రికులుగా ఉన్నారు, ప్రయాణికులుగా, బాటసార్లుగా ఉన్నారు. కరెక్టే, ఆ ఊరోళ్ళు చేసింది పొరపాటే. కీడుకు ప్రతికీడు చేయకూడదు కదా. మా చెల్లి విషయంలో ఇలా ప్రవర్తిస్తారా అని రోషం తెచ్చుకొని పోయి అనేకులు సాగుకొట్టొచ్చారు. వారు ఎప్పుడైతే ఈ సంగతి తెలుసుకున్నారో మొత్తం కత్తులు పట్టుకొని వచ్చారు. ఊరు బయట గుడి చేసుకుని పోతున్నారు, ఊరోళ్ళందరూ కత్తులు వేసుకొని వచ్చారు. అసలు బ్రతకడానికి 1% కూడా స్కోప్ లేదు. కత్తి మెడ మీదకి వచ్చేసింది. ఆ టైంలో మోకాలు పడి ఏడిచాడు, ప్రభువా బ్రతికించు అంటే. ప్రభు అన్నాడు, లేచి బేతేలుకి వెళ్ళి. బేతేలు అంటే దేవుని మందిరం కదా, నువ్వు మందిరానికి వెళ్ళి బతుకుతావు అన్నాడు. తెలివినోడు కనుక, నువ్వు బ్రతికిస్తే తప్పకుండా మందిరానికి వెళ్తాను ప్రభువా. నువ్వు బ్రతకాలనుకుంటే మందిరానికి వెళ్ళు, తెలివితేటలు వాడితే పోతావు. బ్రతికితే మందిరానికి వెళ్తాం కాదు, బ్రతకాలు అనుకుంటే మందిరానికి వెళ్ళు, లేదా పోతామని చెప్పాడు దేవుడు. ఇంకో దిక్కు లేక లేచి తమను శుద్ధీకరించుకొని మందిరానికి వెళ్ళి బతికిపోయారు. ప్రభువులో ఉంటే మనం బ్రతుకుతాం, దేవుని మందిరంలో ఉంటే మనం బ్రతుకుతాం. మందిరాన్ని విలువ తెలిసినోడు కనుక దావీదు తన పేరిట ఒక నగరాన్ని కట్టుకున్న, ఒక రాజప్రాసాదాన్ని, మహా అంతఃపురాన్ని కట్టుకున్న, చిరకాలం నేను యెహోవా అందులో నివాసం చేస్తానని తీర్మానం చేసుకున్నాడు. యెహోవా అయితే ఒక వరం అడిగి తిని 27:4 వచనం, దాన్ని వెతుకుతున్నాను. ఏంటంటే ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నతని ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నాను. జీవితకాలం అంతా మందిరంలో ఉండాలనుకుంటున్నాను. మందిరం విలువ తెలిసినోడు దానికి పర్యాటక స్థలంగా, పుణ్యక్షేత్రంగా చూడ్డు. కొంతమందికి మందిరం అంటే హాస్పిటల్, జబ్బు వస్తేనే వస్తారు. అదొక న్యాయం జరిగించే స్థలం, సమస్య వస్తే వస్తారు. అది కాస్త తీరిపోతే ఇక మళ్ళీ ఇష్టమే. మందిరాన్ని ఒక హాస్పిటల్ గాను, మరో చోటుగా నువ్వు చూస్తున్నావా? నువ్వు నివసించవలసిన స్థలంగా చూస్తున్నావా? ప్రభువులో నివసించాలి అనగా ప్రభు నామంలో, ప్రభు రక్తంలో. నీ జీవితం ప్రభులోనే, నీ ప్రయాస ప్రభులోనే, నీ సంతోషం ప్రభులోని, చివరికి మరణం కూడా. రెండవ మాట, ప్రభు మందిరములో నివసించాలి. నువ్వు బ్రతుకున్నట్లు దేవుని మందిరానికి వెళ్ళని వాక్యం చెబుతుంది. దేవుని మందిరానికి దూరమై, సంఘానికి దూరమై, సహవాసం దూరమై ఆత్మీయంగా మనం జీవంతో ఉండడం చాలా కష్టం. నిర్జీవస్థితి వచ్చేస్తే బలహీనమైపోతాం. చాలామంది చాలా సగర్వంగా చెప్తున్నారు, మందిరానికి రావట్లేదనే కానీ మేము చాలా భక్తిలోనే ఉన్నామండి. భ్రమలో బ్రతకటమే. దేవుని సన్నిధిని మనం అట్లా కోల్పోకూడదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ప్రభువులోకి రావాలి. 2, మందిరంలోనికి. 3వ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. ఆ కరుణాపీఠము కింద మందసము లోపట ఏమున్నాయట? మన్నాగల బంగారు పాత్ర, నిబంధన పలకలు, చిగురించిన అహరోను చేతికర్ర. బిడ్డలారా, నా వైపు చూస్తూ వినండి. ఆ బంగారు పాత్రలో ఏముందట? మన్నా. మన్నా ఆయుష్కాలం ఎంత? 1 దినం. తెల్లవారే దాన్ని సమకూర్చుకోవాలి, రాత్రి లోపట తినేయాలి. మళ్ళీ పొద్దున్నే ఎవడు వెళ్తాడు, ఎవడు తెచ్చుకుంటాడని సోమరిపోతాడు ఎవడైనా. దాన్ని దాచుకుంటే ఉదయానికి అది పురుగులు బట్టి కంపు కొట్టి భయంకరంగా ఉంటుందంట, భరించలేము ఇంకా. అంటే అది దేవలోకపు ఆహారమే అయినా, దేవదూతల పంట అయినా దానికి నియమించబడ్డ కాలావధి 1 దినం. తెల్లవారేసరికి కుళ్ళిపోయే పురుగులు బట్టి క్షణికమైన అల్ప ప్రాణము కలిగినటువంటి మన్నా ఈ మందసములోకి వస్తే ఎన్ని యుగాలైనా తాజాగా ఉంటుంది. అది మరుగయున్న మన్నాన్ని ఇస్తాను మీకు వాగ్దానం చేస్తాడు. ప్రకటన 2వ అధ్యాయంలో అది క్షేమంగా ఉందంట. ఆయన ఎందుకు పెట్టాలి ఇందులో అంటే, రాబో తరాలు ఎవడన్నా చూస్తే ఇదేంటి నాన్న, ఇదేంటి తాతయ్య అని అడిగితే అరణ్యంలో దేవుడు మనల్ని పోషించాడని చెప్పడానికి ఒక సాక్ష్యంగా అందులో పెట్టన్నాడు. అంటే రాబోయే తరాల్లో, యుగాల్లో ఎవడు చూసినా అమన్నా పురుగులు పట్టకుండా తాజాగా ఉంటుంది. ఎక్కడైతే? మందసంలో అయితేనే. ప్రభువులో బ్రతుకుతామన్నాను. 2వది మందిరంలో ఉంది బ్రతుకు. 3వది మందిరంలో కంటే ఇంకా ఆత్మలో ఎదిగితే, అతి పరిశుద్ధ స్థానం దాకా రాగలిగితే, మహిమలోకి రాగలిగితే ఎన్ని యుగాలకైనా తరగని క్షేమం నీ సొంతమైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రభులోకి వస్తేనే బ్రతికిపోతావు, మందిరంలోకి వస్తే సుఖజీవనం చేస్తావు, క్షేమంగా ఉంటావు. కానీ ఆ మందిరంలోనే పరిశుద్ధతలోకి రాగలిగితే, ఆ మహిమలోకి రాగలిగితే, ఆవరణ అడుగు పెడితేనే బతికేస్తావు, నీకు క్షేమమే. కానీ అతి పరిశుద్ధ స్థలం దాకా రాగలిగితే, ఆ మహిమలో దాకా రాగలిగితే, అంటే భక్తిలో ఎదిగితే, ప్రార్థనలో ఎదిగితే, సహవాసంలో ఎదిగితే, అభిషేకంలో ఎదిగితే, ఆ సంపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి రాగలిగితే అద్భుతమైన మహిమాయుక్తమైన జీవనం నీ సొంతం అవుతాయి. యేసు నీకు ఆశ్రయపురం, మందిరం నీకు ఆశ్రయస్థానం. మందిరములో అతి పరిశుద్ధ స్థితిలోనికి, మందసములోకి రాగలిగితే అది మహిమాయుక్తమైన జీవితం. సమృద్ధి జీవాన్ని పొందండి, క్షేమకరమైన జీవితాన్ని పొందండి, మహిమాయుక్తమైన జీవితాన్ని పొందండి. ఇవన్నీ ఆశ్రయపురమైన యేసులో. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? తీర్మానం త్వర ప్రభు దగ్గర. నీ కొరకు ఇంకా తలుపులు తెరబడి ఉన్నాయి. దేవుడు నిన్ను దీవించును కాక. ప్రార్థన చేద్దాం.